హిందూ మతంలో చదువుల తల్లి సరస్వతీదేవికి వసంత పంచమి రోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణింపబడుతుంది. దీనిని శ్రీ పంచమి, సరస్వతీ పంచమి అని కూడా అంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వసంత పంచమి పండుగను జరుపుకోనున్నారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజించడం ద్వారా తెలివితేటలు, చదువులో విజయాలు లభిస్తాయని నమ్ముతారు. వసంత పంచమి పండుగ రోజున విష్ణువు, సరస్వతిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున ఉదయం స్నానం చేసి పసుపు బట్టలు ధరించి ధూపదీపం నైవేద్యాలతో పాటు కుంకుమతో అభిషేకం చేయాలి. పంచాంగం ప్రకారం మాఘమాసములోని శుక్లపక్ష పంచమి తిథి ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2:41 ప్రారంభమై మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 12:09 వరకు ముగుస్తుంది. తిథి ప్రకారం ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 14న జరుపుకుంటారు. ఈ రోజు ఉదయం 7:01 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు సరస్వతీదేవిని పూజించవచ్చు. అయితే సరస్వతీదేవి ఆరాధనకు ముందు గణపతిని పూజించి అటుపై శారదాంబ ప్రతిమను, పుస్తకాలను, పెన్నుని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి. పూజ అనంతరం సరస్వతీదేవికి పరమాణం, పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి. వసంత పంచమి రోజున సంగీతం, లలిత కళలు, గానం, రచన మొదలైన వాటిని ప్రారంభిస్తే జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారు. వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.